స్థానిక సంస్థల్లో 42% బీసీలకు రిజర్వేషన్లు అనేటువంటి అంశం ఇవాళ చాలా చర్చనీయాంశంగా ఉంది. అదేవిధంగా ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఒక వివాదాస్పదమైనటువంటి అంశంగా కూడా మారింది. రాష్ట్ర ప్రభుత్వం ఏమో తెలంగాణ అసెంబ్లీలో మరి 42% విద్యా ఉద్యోగాలతో పాటు స్థానిక సంస్థలలో రిజర్వేషన్ల కోసం రిజర్వేషన్ కల్పిస్తామంటూ బిల్లును రూపొందించి కేంద్ర ప్రభుత్వానికి పంపింది. మరి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపాల్సినటువంటి అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలుపుతుందా లేదా అనేది ఒక క్వశ్చన్ మార్క్గా మారినటువంటి సమయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం అసెంబ్లీలో పాస్ చేసినటువంటి బిల్లును కేంద్ర ప్రభుత్వానికి పంపిన బిల్లును కేంద్ర ప్రభుత్వం తిరస్కరించింది అనేది ఒక వార్తను మనం ఇలా ప్రధానంగా చూడవచ్చు. బీసీ బిల్లు తిరస్కరణ వెనక్కి పంపిన కేంద్రం 50% సీలింగ్ను ఉటంకిస్తూ కొర్రి సర్కారు వివరణలు ఇచ్చినా మళ్ళీ వెనక్కి వివరాలు వెల్లడించని రాష్ట్ర ప్రభుత్వం. ఈ నేపథ్యంలో ఆర్డినెన్స్ హడావుడి అనేటువంటి ఒక అంశాన్ని మనం చూస్తున్నాం. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో పాస్ చేసినటువంటి బిల్లును కేంద్రానికి పంపడం, అంటే కేంద్రానికి అంటే రాష్ట్రపతికి పంపారు కాబట్టి రాష్ట్రపతి అందులో మరి 50% మించి రిజర్వేషన్లు కల్పన జరుగుతుంది ఈ 42%తో, కాబట్టి దీన్ని ఒప్పుకునేది లేదు, రాజ్యాంగబద్ధంగా కొన్ని చిక్కులు వస్తాయి కాబట్టి దీన్ని వెనక్కి పంపుతున్నామని కేంద్ర ప్రభుత్వం నుంచి అంటే రాష్ట్రపతి దగ్గర నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చినట్టుగా ఒక వార్తా కథనం. మరి ఇవాటి నుంచే పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. మరి వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు దాదాపు 1 రోజుల పాటు జరగనున్నాయి. మరి ఈ పార్లమెంట్ సమావేశాలలో ఎలాగైనా సరే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పంపించినటువంటి బీసీ రిజర్వేషన్ల బిల్లు, స్థానిక సంస్థలలో 42% రిజర్వేషన్లు, విద్యా ఉద్యోగాలలో 42% రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్లో ఆమోదింప చేసుకోవాలనేటువంటి ఒక ప్రయత్నంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నాడు. మరి అందుకోసం అవసరమైతే రాహుల్ గాంధీని తీసుకొని వెళ్ళి పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి పార్లమెంట్లో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత అయినటువంటి రాహుల్ గాంధీని తీసుకొని వెళ్ళి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మోదీని కలిసి ఈ 42% రిజర్వేషన్ బిల్లుకు కేంద్ర ప్రభుత్వం ఏ విధంగానైనా ఆమోదం తెలపాలని కోరబోతున్నారనేటువంటి ఒక వార్తా కథనాన్ని కూడా మరొక పత్రికల్లో మనం చూడవచ్చు. మరి ఇందులో ఏది కరెక్ట్ అంటే కేంద్ర ప్రభుత్వం తెలంగాణ పంపినటువంటి 42% బీసీలకు రిజర్వేషన్లు వెనక్కి పంపిందనేటువంటి విషయం కరెక్టా? ఇవాళ మరొక పత్రిక రాసినటువంటి వార్తా కథనం రాహుల్తో కలిసి ప్రధాని వద్దకు బీసీ రిజర్వేషన్ పెంపునకు సహకరించాలని మోదీని కోరనున్న సీఎం రేవంత్. ఎందుకంటే ఎప్పుడు ముఖ్యమంత్రి వెళ్ళినా కూడా డైరెక్ట్గా కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులను మోదీని లేకపోతే ప్రధానమంత్రి కాబట్టి మోదీని తర్వాత అమిత్ షాను కలుస్తూ ఉన్నాడు తప్ప రాహుల్ గాంధీని మాత్రం కలవట్లేదు. ఈ మధ్య కాలంలో రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డికి అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు అనేది బహిరంగంగానే జరుగుతున్నటువంటి చర్చ. ఆయన ఎందుకు ఇస్తలేడు, మరి ఈయన ఎందుకు అడుగుతలేడా, ఆయన ఎందుకు ఇస్తలేడో సరే పార్టీ పరంగా వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి అంశం. కానీ ఒక ముఖ్యమంత్రికి కాంగ్రెస్ పార్టీలో జాతీయ స్థాయిలో సోనియా గాంధీ తర్వాత రాహుల్ గాంధీ అత్యంత కీలకమైనటువంటి నేత ఒక తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డికి అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం అనేది కీలకమైనటువంటి అంశం, చర్చనీయాంశం కూడా. అది చర్చ జరుగుతున్నది. ఎప్పుడు ఢిల్లీకి వెళ్ళినా కేంద్ర మంత్రులను కలుస్తున్నాడు, కేంద్రంలో ఉన్నటువంటి అధికారులను కలుస్తున్నాడు రేవంత్ రెడ్డి, మళ్ళీ వస్తున్నాడు తప్ప రాహుల్ గాంధీని కలిసినట్టు ఎక్కడ మీడియాలో కానీ లేకపోతే ఉదాహరణలు కానీ లేకపోతే రుజువులు కానీ ఉండడం లేదు. మరి ఎందుకు కలవట్లేదు? మిగతా వాళ్ళు చాలామంది వెళ్ళి కలుస్తున్నారు రాహుల్ గాంధీని, మిగతా తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు వెళ్తున్నారు, కలుస్తున్నారు, మరి ఆయనకు ఇన్విటేషన్స్ ఇస్తున్నారు, లేకపోతే ఆయనతో కలిసి మాట్లాడుతున్నారు. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం రాహుల్ గాంధీని కలవట్లేదు. అంటే రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇస్తలేడా, లేదా ముఖ్యమంత్రి వెళ్ళి కలవడం లేదా ఢిల్లీకి వెళ్ళిన ప్రతిసారి ముఖ్యమంత్రి తనదైన శైలిలో మాట్లాడుతూ కొన్ని లీకులు ఇస్తున్నాడు. ఏంటి అంటే నా స్కూలు ఆర్ఎస్ఎస్, నా స్కూలు ఏబీవీపీ, నా కాలేజీ టీడీపీ, నా ఉద్యోగం కాంగ్రెస్, ఈ వ్యాఖ్యలు కూడా రాహుల్ గాంధీ దగ్గర కొంత ఇబ్బందికరంగా రేవంత్ రెడ్డికి మారాయనేది కూడా చెప్తున్నారు. సరే అది ఏది ఏమైనప్పటికీ కూడా మరి బీసీ రిజర్వేషన్కి సంబంధించి మరి కేంద్రం ఏమో బీసీ బిల్లును రిజెక్ట్ చేసింది అంటున్నారు. మరి పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళి రాహుల్ గాంధీతో కలిసి ప్రధానమంత్రిని నరేంద్ర మోదీని కలిసి బీసీ బిల్లుకు ఆమోదింపజేయాలని ప్రయత్నం చేస్తున్నారనేది ఒక వార్తా కథనం. మోదీ అపాయింట్మెంట్ కోసం యత్నం, బీసీ బిల్లుల అంశంపై పార్లమెంట్లో చర్చ కోసం పట్టుబట్టాలని నిర్ణయం, రిజర్వేషన్ల పెంపుపై ఇండియా కూటమి ఎంపీలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్. ఇందుకోసం 2-3 రోజుల్లో ఢిల్లీలోనే ఉండనున్న ముఖ్యమంత్రి, కార్యాచరణపై బట్టి ఉత్తమ్లతో భేటీ, బీసీ బిల్లులతో పాటు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి వనరుల సమీకరణపై చర్చ అని ఒక పత్రికలో వార్తా కథనం. సరే మరి బీసీ బిల్లు ఆమోదం తెలుపుతారా? మరి బీసీ బిల్లు పార్లమెంట్ ఆమోదం తెలిపితే రాష్ట్ర ప్రభుత్వం తెచ్చినటువంటి ఆర్డినెన్స్ ఏమవుతుంది? మరి ఆర్డినెన్స్ తీసుకురావాలని నిర్ణయం తీసుకున్నారు, క్యాబినెట్ నిర్ణయం మేర గవర్నర్ దగ్గరకు పంపారు. అది ఇంకా గవర్నర్ దగ్గరే ఉంది. అక్కడ రాష్ట్రపతి దగ్గర పెండింగ్లో ఉంది, ఇక్కడ గవర్నర్ దగ్గర పెండింగ్లో ఉంది. ఒకవేళ రాష్ట్రపతి దగ్గర నుంచి ఆమోదం పొంది వస్తే గవర్నర్ దగ్గరకు పంపిన బిల్లును వెనక్కి తీసుకుంటారా? మరి గవర్నరు ఆర్డినెన్స్ ఆమోదం తెలిపితే రాష్ట్రపతి దగ్గరికి పంపిన బిల్లు ఏం కావాలి? ఇది ఇప్పుడు ఒక పెద్ద బిగ్ క్వశ్చన్ మార్క్.
ఈ రెండు కూడా ఒకదానికొకటి వ్యతిరేకమైన విరుద్ధమైన కాంట్రవర్సీ అయినటువంటి నిర్ణయాలు ఉన్నాయి. దీనివల్ల మరి హైకోర్టు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చివాట్లు పెట్టినట్టుగా సెప్టెంబర్ 31 లోపు తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థలకు ఎన్నికల నిర్వహణ జరుగుతుందా? మరి ఇది కేవలం అటు కేంద్ర ప్రభుత్వం పైన ఇటు లేకపోతే రాజ్యాంగపరమైనటువంటి చిక్కులైనటువంటి అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి ఆ రెండింటిపైన నెట్టేసి రేవంత్ రెడ్డి చేతులు దులుపుకుంటాడా? ఏం జరగబోతుంది అనేది ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలలో ముఖ్యంగా బీసీ వర్గాలలో ఒక తీవ్రమైనటువంటి చర్చనీయాంశంగా మారింది. మరి నిజానికి బీసీలకి న్యాయం చేసే విధంగా రేవంత్ రెడ్డి అడుగులు ఉంటాయా, లేదంటే సాంకేతికపరమైన అంశాలను చెప్పి అటు కేంద్ర ప్రభుత్వం పైన తోసి ఇటు రాజ్యాంగపరంగా 52% దాటొద్దు కాబట్టి 42% కలిపి దాటుతుందనేటువంటి ఒక సాకు చెప్పి తప్పించుకుంటాడా అనేది చూడాలి. మరి ఇప్పుడు పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి ఈ పార్లమెంటు సమావేశాల్లోనైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ అసెంబ్లీలో పాస్ చేసి పంపినటువంటి 42% బీసీ బిల్లుకు మోక్షం లభిస్తుందా, లేదంటే మళ్ళీ ఎప్పట్లాగానే మరి పాత పద్ధతిలోనే ఎన్నికలు నిర్వహిస్తారా? వేచి చూడాలి. ఇది అత్యంత కీలకమైనటువంటి అంశం. ఇవాళ తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఈ 42% బీసీలకు స్థానిక సంస్థల రిజర్వేషన్పై ఏం జరగబోతుంది? మరి రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళిన తర్వాత రాహుల్ గాంధీని కలిసి మోదీని కలుస్తారా, లేకపోతే రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇస్తాడా ఇవ్వడా, లేదంటే రేవంత్ రెడ్డి ఒక్కడే వెళ్ళి మోదీని కలుస్తాడా? ఇది ఇవాళ అందరిలో చర్చనీయాంశం. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్